సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎనుబాముల గ్రామంలో ఇంధనం మిల్లు కేటాయించట్లేదంటూ పాండురంగ అనేటువంటి ఒక యువకుడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసేసుకుని కుటుంబంతో సహా గుడిసెలోనే ఉంటూ ఇంత నిరసన కార్యక్రమానికి దిగాడు. 3 సార్లు అధికారులు సర్వే చేశారు. లిస్టులో తన పేరు వచ్చింది. తనకు 3 కూతుళ్లు ఉన్నారు. నిరుపేదను ఇంధనం మిల్లు మంజూరైందని సంతోషపడే లోపే గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కుట్ర చేసి తనకు ఇంధనం మిల్లును రద్దు చేశారంటూ పాండురంగ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. తనకు ఇంధనం మిల్లు మంజూరు చేసేంత వరకు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే గుడిసెలోనే ఉంటానంటూ కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలి. నిరుపేద నేను 3 కూతులు ఉన్నారు. రెక్కాడితేగా డొక్కాడైనటువంటి పేద కుటుంబం నాది. తనకి ఇందిరమ్మ మిల్లు మంజూరు చేయాలంటూ కూడా పాండురంగ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ మిల్లును అమ్ముకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా పాండురంగ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. శాంతియుతంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల కర్కశంగా వ్యవహరించారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాఠీచార్జ్ చేస్తూ చాలా కర్కశంగా వ్యవహరించారు. యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఆ డిమాండ్ నెరవేర్చాలంటూ ఈరోజు దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమం దిగారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి పోలీసులు దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి దీక్ష చేస్తున్నటువంటి వారిపైన లాఠీచార్జ్ చేస్తూ బలవంతంగా జీపులు ఎక్కించుకొని ఇతరితర పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శ వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా డిమాండ్ చేస్తున్నటువంటి దీక్ష చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా అత్యంత పాశవికంగా వ్యవహరించారని కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కర్కశంగా వ్యవహరించినటువంటి పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం చెప్పిన విధంగా యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.